నేను కొన్ని లైవ్ వీడియోస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే నిన్న మొన్న జస్ట్ 3 days బ్యాక్ ఒక డబ్బులు కట్టించే కంపెనీ ఎత్తేసింది. చాలా మందికి ఆ భయం ఉన్నది. డైరెక్ట్ సెల్లింగ్కి డబ్బులు కట్టించడానికి సంబంధమే లేదు అనేది చాలా మంది తెలియదు. 98% ఆఫ్ పీపుల్ తెలియదు. అయినవే అనుకుంటారు. అన్నది అనుకునేటువంటి భ్రమలో ఉన్నారు. కాబట్టి ముందు మనకు ఒక్కటే క్లారిటీ సార్, సింపుల్గా వింటుండ్రా సార్? నేను ఎన్నిసార్లు ఎందుకు అడుగుతున్నా అంటే ఈ క్లారిటీ మీకు రావడం నాకు ఇంపార్టెంట్, మీరు చేయడం కాదు. సార్ చెప్పిన మాట నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. 2.5 lakhs పీపుల్ వరకు నేను మాట్లాడాను ఈ రోజు వరకు. 2.5 లక్షల మందిలో ఏ ఒక్కరిని కూడా మీరు జాయిన్ అవ్వండి అని అడగల. నేను మిమ్మల్ని కూడా అడగను. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ ఉంది, అది జెన్యూన్ అని మీకు తెలిస్తే ఆకలి ఉంటే అవుతాడా? ఆగరు కదా. ఖచ్చితంగా నిజాయితీ ఉందని నీకు అర్థమైతే వస్తారా? అప్పుడు కూడా రాకపోతే నీకు ఆకలి లేదని అర్థం. కానీ ఇక్కడ భయం ఏముంది? జనాలు ఎందుకు రావట్లేదు? పైసలు అవసరం లేకనా, దీని మీద క్లారిటీ లేకనా? అది ఇస్తాను. ఇంకా 15 నిమిషాలు. రెడీయా? ఆర్ యూ రెడీ సార్? డైరెక్ట్ సెల్లింగ్ మొదలైంది 1920లో మొదలైన కాన్సెప్ట్ ఇది. ఇవాళ నిన్న మొన్న వచ్చింది కాదు. మన ఇండియాలోకి ఎంటర్ అయింది 1990లో. 1990లో వచ్చినటువంటి ఇండస్ట్రీ సరిగ్గా దీని మీద అవగాహన లేక ఎవడు పడితే వాడు కంపెనీలు స్టార్ట్ చేసి జనాలతో డబ్బులు కట్టించేసి మోసాలు చేస్తుండడం గమనించి 2015 దాకా మోసాలు జరిగినాయి. మీరు చాలా పేపర్లు గమనించుంటారు. గొలుసు కట్టు మోసాలు, MLM మోసాలు, భారీ స్కామ్, కుచ్చు టోపీ, ఇట్లాంటివి ఏమంటారు ఎస్ఆర్నో. ఇవన్నీ వచ్చినప్పుడు 2015లో అప్పటి ప్రధానమంత్రి ఇప్పటి ప్రధానమంత్రి ఆయన ఒకడే. ఆయన వెళ్ళి 17 కంట్రీస్ తిరిగి వచ్చిన తర్వాత బయట దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ నెత్తి మీద పెట్టుకున్నారు. కారణం ఏంటిది? అదే డైరెక్ట్ సెల్లింగ్ మా ఇండియాలోకి వచ్చిన తర్వాత దీన్ని మొత్తం అవాసుపాలు చేశారు. ఎవరు పట్టించుకోవట్లేదు. దీంట్లో మోసాలే ఎక్కువ జరుగుతున్నాయి. జనాలు ఎక్కువ మంది మోసపోవడానికి కారణం ఏంటిది? ఒకవేళ ఇండస్ట్రీయే మోసపూరితమైన ఇండస్ట్రీ అయితే దీన్ని వేరే దేశాలు నెత్తి మీద పెట్టుకోవు. దాని ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటో నాకు తెలవాలా. ఈ 17 కంట్రీస్ తిరిగిన తర్వాత ఏ ఒక్క కంట్రీలో కూడా డైరెక్ట్ సెల్లింగ్ లైట్ తీసుకుంటలేదు సార్. వాళ్ళందరూ నెత్తి మీద పెట్టుకోండి. మీకు దీనికి అన్నిటికీ ప్రూఫ్స్ కనబడతాయి, గూగుల్లో చెక్ చేసుకోండి. మనం అందరం పెద్ద దేశంగా అగ్రదేశంగా భావించేటటువంటి అమెరికాలో కూడా 32 కోట్ల జనాభా, 2,12,000 కోట్ల టర్నోవర్ తోటి దుమ్ము దులుపుతున్న డైరెక్ట్ సెల్లింగ్ అక్కడ. కేవలం 30,000 జనాభా, కేవలం 3 కోట్ల జనాభా, 30,000 కాదు 3 కోట్ల జనాభా. అంటే తెలంగాణలో సగం జనాభా ఉన్నటువంటి మలేషియా దేశం, తెలంగాణ స్టేట్, మలేషియా ఈజ్ ఎ కంట్రీ. ఆ మలేషియా దేశంలో 3 కోట్ల జనాభా ఉన్న కూడా 30,000 కోట్ల టర్నోవర్ చేస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్. ఇంత పవర్ఫుల్ ఇండస్ట్రీని ఇండియాలో ఎందుకు రాంగ్ రూట్లో తీసుకెళ్లారు అనే క్వశ్చన్ తోటి వెళ్ళి అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ ఏదో తెలియదు. ముందా ఒరిజినల్ మా వాళ్ళకి చెప్తే, ఇండియన్స్ చెప్తే ఒరిజినల్ తెలిసిన తర్వాత డూప్లికేట్ దానికి గుర్తుపట్టొచ్చా లేదా? ఇంకొక క్వశ్చన్ అడుగుతా. ఈ ఇండస్ట్రీలో ఫేక్ ఉన్నాయని ఇప్పుడు నేను చెప్పినా మీకు కూడా తెలుసా లేదా? సార్ మాట్లాడాలి. మీరు మాట్లాడలేదంటే నేను చెప్పింది ఒప్పుకోవట్లేదు అర్థం. ఫేక్ ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా అన్న? మీరు కూడా క్యాప్ నో? ఫేక్ ఉంది, అవునా? ఫేక్ ఎప్పుడు వస్తుంది? ఒరిజినల్ ఉన్నప్పుడు వస్తా, ఒరిజినల్ లేకుండా వస్తా. 500 నోటు దొంగ నోటు ముద్రిస్తారా? 600 నోటు కూడా చేస్తారా? 600 నోటు చేసి ఏమంటారు? అని దుగ్లకే బచ్చే అంటారు. అదే నీకు సమానం ఉన్నా 600 నోటు ఉన్న భూమి మీద తింటారా? నో అంటే వేర్ దేర్ ఈజ్ ఏ ఒరిజినల్ దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ టు బ్రింగ్ ఫేక్. అంటే ఒరిజినల్ ఒక వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఫేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒప్పుకుంటారా? నో? ముందు మనకు తెలవాల్సింది అసలు ఒరిజినల్ ఏంటిది? ఏం జరుగుతుంది ఇప్పుడు ఇండియాలో, ఎస్పెషల్లీ తెలంగాణలో, తెలుగు రాష్ట్రాలు ఏం జరుగుతుందంటే ఎవరైనా నాలుగు వచ్చి అన్న ఒక ఖతర్నాక్ బిజినెస్ ఉంది, ఇవ్వ పలానా ఇంత వచ్చిందని చెప్పగానే ఫేక్ అని ఎలా కొడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2,